సరే మీరు చెప్పుర్రు ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. ఆ, ఎన్ని వస్తున్నాయి? 6 గ్యారెంటీలలో ఎన్ని వస్తున్నాయి? ఎన్ని వస్తున్నాయంటే బాగానే 4 వస్తున్నట్టుంది. ఆ, అవునా? అవును, రైతు బంధు వస్తుందా? రైతు బంధు కూడా వస్తున్నట్టుంది. ఉమ్, ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను 3 పేర్లు చెప్పినా కదా, 3 పేర్లలో ఎవరు బెటర్? ఎవరు బెటర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక అది బాగానే చేస్తున్నారు. ఈసారి కూడా అదే వచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డికి ఆమెనే అనుకుంటారా? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ ఆడ బీజేపీ మారాల్సిన అవసరం ఉందా, లేకపోతే మళ్ళీ బీజేపీ ఉండాలా? ఆడ బీజేపీ ఉంటుంది. ఆడ బీజేపీ ఉంటుందా? ఏ పార్టీలో తిరుగుతారు మీరు? కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్లో తిరిగి బీజేపీ ఉండాలంటారు? సెంటర్లో బీజేపీ ఉంటే కదా ఇక్కడ బాగుండేది. కానీ ఓటు మాత్రం మీరు ఇక్కడ కాంగ్రెస్కి వేస్తారు. కాంగ్రెస్ కేసు. మరి ఇక్కడ కాంగ్రెస్ వేస్తా అంటారు, అక్కడ బీజేపీ ఉండాలంటారు. మోడీ బాగా చేస్తున్నారు కదా, అందు గురించి. మరి మోడీ మంచి చేస్తే మోడీకే ఓటు వేయచ్చు ఇక్కడ. లేదు, పార్టీ అది ఉంది, కాంగ్రెసే ఉంది మాది. ఓకే, కానీ అక్కడ వాళ్ళే ఉండాలని కోరుకుంటారు.